ఏమండోయ్! యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండోయ్! కిడ్నీలో రాళ్ళొచ్చాయన్నాం కదండీ! తగ్గినిదిలేండి పాపం. మనోళ్ళందరూ చాలా జాగ్రత్తలు చెప్పారు కదా! మంచినీళ్ళు అయ్యి తాగమని. అవన్నీ పాటించుకుంటూ తగ్గించుకున్నానండి. అయితే మొత్తం క్యూర్ అవ్వలేదు కానీ కొంచెం పర్వాలేదండోయ్! ఇప్పుడు మొక్కలు ప్యాక్ చేస్తున్నాను కదా! ఏంటనుకున్నారా? మన ఒక ఫ్రెండ్ ఉన్నారండి. వారికి పంపిస్తున్నానన్నమాట ఈ మొక్కలు. సెకండ్ సారి కొరియర్ చేస్తున్నానండి. ఫస్ట్ సారి ఒకసారి సక్సెస్ అయిందండి, బాగానే వెళ్ళియ్యి. ఇది ఈసారి ఎక్కడికంటే అక్కడికి రీచ్ అయిపోయాక చెప్తానండి ఏ ఊరు పంపించాను. ఇప్పుడు అంటే ఇది వరకు ఒకసారి మామూలుగా పెట్టేశానండి కవర్లో పెట్టి. ఆన్లైన్లో మొక్కలు ఎలా పంపించాలని మామూలుగా ఈ మనకి ఆన్లైన్లో కొనుక్కున్నప్పుడు గట్టా పంపిస్తారు కదండి ప్యాక్ చేసి, అవి చూసాను అనమాట అండి. ఓహో! ఇలా పంపిస్తే మొక్కలకి ఏమీ డ్యామేజ్ అవ్వవన్నమాట అని ఆలోచించి ఇలాగా ప్యాకింగ్ చేస్తున్నానన్నమాట. నేను మొక్కలకి చూడుతున్నాను కదండి, ఏంటనుకున్నారా? అరిటాకు ఎండిపోయింది ఉంటది కదండి, అదనమాట. పచ్చిది అనుకోండి చిరిగిపోద్ది కదా. ఎండిపోయిన అరిటాకు తీసుకొచ్చి వేర్లు డ్యామేజ్ అవ్వకుండా చుట్టేసండి చక్కగాను. దానికి పురికోస ఉంటుంది కదండి, మన పొట్లాలు కట్టుకుని పురికోస, అవి ఎప్పుడొకప్పుడు ఉపయోగపడతాయని దాస్తుంటానండి బాబా. ప్రతి వస్తువు దేనికో దానికి ఉపయోగపడుతుంది. అలాగని చెత్తెట్టుకున్నామనుకో ఇల్లంతాను చిరాకు అయిపోద్ది అనమాట. కాకపోతే ఒక వస్తువు ఒక్కోసారి ఉపయోగపడుతుందండోయ్. అలాగా మన సుబ్బశెట్టి గారి కిరాణా కొట్టులోని ఈ పురికోస మొక్కలు ఇలా ఉపయోగపడినాయి అనమాట అండి. అంటే ఒక్కొక్కసారి ఒక్కో వస్తువు ఉపయోగం అవసరమేనండోయ్. ఇలా చుట్టేసానండి చక్కగాను. ఈ మొక్కలన్నిటికినండి అరిటాకులు వేర్లకి చుట్టేసి చక్కగా ఓ పక్కన పెట్టేసాకనండి, మళ్ళీ దీన్ని ఆకులు ఉంటాయి కదండి, మరి వేర్లకి అయితే కట్టేసాం, మరి ఆకులను కూడా జాగ్రత్తగా పెట్టాలి కదా. దానికి కూడా ఓ చిట్కా ఆలోచించానండి, చూడతాను. ఇంతకీ మీకు చెప్పొచ్చేది ఏంటంటే అండి, ఏదైనా కానండి ఇవ్వటంలో ఉండే ఆనందం అండి పుచ్చుకోవడంలో ఉండదండోయ్. ఏదైనా సరే అండి, మన బాధనైనా ఆనందాన్నైనా 10 మందితో షేర్ చేసుకున్నాం అనుకోండి, ఆనందం అనుకోండి రెట్టింపు అవుతుంది. అదే బాధ అనుకోండి సగం పైనే తగ్గిపోతుంది కదండి అని నాకు అనిపిస్తుంటదండి. మరి మీకు ఎవరికన్నా కాదు వేరేలాగా అనిపించింది అనుకోండి, ఎందుకు కాదో మరి ఒక చిన్న కామెంట్ పెట్టండి మరి. ఇంకేంటండి మరి. వీరికి మొక్కలు పంపుతానండి ఎప్పుడో ఒక 2 నెలల నుంచి చెప్తున్నానండి. కాకపోతే మరి సమ్మర్ కదండి, బాగా ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి. పైగా మొక్కల ప్రాణాలు కదండి మరి. ఆన్లైన్లో అంటే మరి ఒక రోజు 2 రోజులు పట్టినా కానీ ఇబ్బంది పడతాయి కదండి. కొంచెం వాతావరణం చల్లబడ్డాక పంపిద్దాంలే అని ఆగానన్నమాట ఇప్పుడు దాకా. ఇంక సరేలేండి, ఎలాగో చల్లబడిపోయింది, వర్షాలు వస్తున్నాయి కదా, ఓ రోజు లేట్ అయినా కానీ మొక్కలు ఏమి అవ్వాలి అని ఆలోచించుకున్నాకనండి తీసుకున్నాను అనమాట అండి. ఒక మొక్క తీసి ఇలా జాగ్రత్తగా ప్యాక్ చేస్తున్నాను అనమాట అండి. ఇందులో ఏం మొక్కలు పెట్టారనుకున్నారు? పీస్ లిల్లీ ఒకటండి, స్పైడర్ ప్లాంట్ ఒకటి, లిప్టిక్ ప్లాంట్ ఒకటి, అగ్లోనిమా ఒకటి, ఎడేనియం మాత్రం 2 అండి. ఒకటి ముద్దదే, ఇంకొకటేమో సీడ్ నుంచి ఒక ముద్ద వెరైటీ పువ్వు వచ్చిందని చెప్పాను కదా, అదొకటి అనమాట. 2 ఎడేనియం ప్లాంట్స్ అండి. సింగోనియం ప్లాంట్ ఒకటండి. మొత్తం 5, 6 రకాలు వచ్చాయండి. ఇవన్నీ కూడానండి ఇండోర్ ప్లాంట్సే. ఎడేనియం తప్పండి మిగతా అన్ని ఇండోర్ ప్లాంట్సే. త్వరగా డ్యామేజ్ అవ్వండి, 2 రోజులు టైం పట్టినా కానీ పాడవ్వనమాట. ఎడేనియం కూడా పాడవండోయ్, అదే పాడవ్వనమాట. ఎందుకంటే ఇది వరకు నేను హైదరాబాదు మోహన్ గారి నర్సరీ అని, ఎడేనియం నర్సరీ అని, హైదరాబాద్ ఎడేనియం అండి, మోహన్ గారి నర్సరీ అని ఉందండి ఆన్లైన్లో. అక్కడి నుంచి ఒకసారి ఇప్పుడు నేను ఎడేనియం ముద్ద వెరైటీ ఒక 4 మొక్కలు తెప్పించుకున్నానండి. వారికి అలాగే ప్యాక్ చేసాక ఒక 5 డేస్ పట్టినట్టుందండి. బాగానే వచ్చాయండి, బాగానే బతికాయి కూడానండి. నా దగ్గర ముద్ద వెరైటీ ఉన్నాయి కదండి, చాలా రకాలు ఉన్నాయండి. ఎందుకో కానీ సమ్మర్లో మరి సరిగ్గా పూయలేదండి అవి. కొన్ని రకాలే పూసాయండి, అన్ని రకాలు పూయలేదు. బాగానే వచ్చాయి అనమాట అండి. అందుకని ఎడేనియం గురించి భయపడక్కర్లేదు. అవి ఇండోర్ ప్లాంట్స్ కూడా పర్వాలేదు అనమాట అండి. ఇప్పుడు మొత్తం పురికొస్తే చుట్టేసాకనండి పేపర్లోను ఆకులు డ్యామేజ్ అవ్వకుండానండి చక్కగా పేపర్ రోల్ లాగా చుట్టేసండి పెట్టేశాను అనమాట. అట్ట బాక్స్ ఏంటనుకున్నారు, మన
గంగా కంపెనీ కుక్కర్ ఉన్నది కదండీ! అది ఎప్పుడో తీసుకున్నాంలెండి. ఆ అట్టపెట్టి ఖాళీగా ఉంటేనండి అందులో పెట్టామనమాట. ఈ అట్టపెట్టెలు కూడానండి ఒక్కోసారి ఎందుకు ఇంటి నిండా చెత్త అనుకుంటామా, కానీ ఇవాళ అది ఉపయోగపడిందండోయ్! లేదంటే ఈ ప్యాకింగ్ కోసం మళ్ళీ అట్టపెట్టెని ఎతుక్కుంటూ ఎక్కడో దిక్కున ఎళ్ళాల్సి వచ్చిందనమాట అండి. ఇప్పుడు నేను ఇందులో ప్యాక్ చేసే ప్లాంట్స్ అన్నీ కూడానండి, ఒకసారి చక్కగా మంచిగా దానికి ఆ మొక్కలకి సరిపడా పార్ట్స్ పెట్టుకోనండి మంచి మట్టి అది యేసుకొని మొక్కలు నాటుకున్నామనుకోండి, ఆ మొక్కలకి అడుగునండి బోలెడన్ని చుట్టూరు చిన్న చిన్న మొక్కలు పిలకలంటాం కదా! అయ్యొచ్చేస్తాయనమాటండి. ఈ ఇండోర్ అంతా అంత మంచిగా గ్రో అవుతాయనమాటండి. అంటే ఒక మొక్క నుంచి చాలా మొక్కలు చేసుకోవచ్చనమాట. పాపం చాలామంది అడుగుతున్నారండి, "అక్క నాకు కూడా పంపిస్తారా? నాకు ఇస్తారా మొక్కలు" అని. తప్పకుండా ఇస్తానండి. కాకపోతే మరి నా దగ్గర కూడా కొంచెమే కదండీ ఉన్నాయి. కొంచెం కొంచెం గ్రో చేసాకనండి అవైలబిలిటీని బట్టి తప్పకుండా ఇస్తానండి. అది కూడా మొక్కలంటే ఇప్పుడు నేనెలా చూసుకుంటున్నానో అంతే ప్రేమగా చూసుకునేవాళ్ళు అయితేనే ఇస్తానండోయ్! ఇది మాత్రం టర్మ్స్ అండ్ కండిషన్స్ అనమాట. అలా ఏమీ లేదండోయ్! సరదాగా అన్నాను. కాకపోతే అండి మొక్కలంటే పిల్లల్లాగా పెంచుకుంటాం గదండీ! వాటిని మళ్ళీ మనం ఎలా చూసుకుంటున్నామో అలాగే ఆళ్ళు కూడా చూసుకుంటే బావుంటది అని అనిపిస్తదండి. అలా చూసుకునేవోళ్ళకి ఇవ్వాలనిపిస్తదండోయ్! మాక్సిమం నన్ను మొక్కలు అడిగేవోళ్ళు కూడా మొక్కలంటే ఇష్టం ఉన్నవోళ్ళే అడుగుతారులెండి. కానీ తప్పకుండా నా దగ్గర గ్రో అయ్యాకనండి ఎక్కువున్నాయనుకోండి తప్పకుండా పంచేస్తానండోయ్! ఎందుకంటే మొక్కలు పెంచడం అంటే ఎంత ఇష్టమో ఎవరికన్నా ఇవ్వడం కూడా అంతే ఇష్టమండి నాకు. ఆ! మామూలుగా ఇప్పుడు ఆన్‌లైన్‌లో అంటే ఇది రెండో ప్యాకింగ్ అండి. డైరెక్ట్‌గా మన దగ్గరికొచ్చి పట్టుకెళ్ళినోళ్ళు చాలా మందున్నారు. మా చుట్టాల్లో ఆళ్ళకి ఎప్పుడు ఇస్తానుంటానండి. ఇంకా నైబర్సు ఎవరైనా తెలిసినోళ్ళొచ్చినప్పుడు మాత్రం నచ్చిన మొక్క ఒక్కోటి మన దగ్గర ఓ 4, 5 మొక్కలున్నాయనుకోండి అలాగ 1, 2 ఇస్తా ఉంటాననమాట. మన దగ్గర మొక్కుంటేనే కదండీ మళ్ళీ గ్రో అవుతాయి. అందుకు. ఒకసారి అన్నీ పంచేసామనుకో మనకు ఖాళీ అయిపోతాయి కదండీ మరి. అందుకనమాట. ఇంకేంటండి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి, ఏమనుకుంటున్నారో ఒక కామెంట్ పెట్టి, మరి కొత్తోళ్ళనుకోండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి మరి. ఉంటానండోయ్! ఆయ్!